ఇది చైనా కాదంట, ఇది హలాంగ్ బే వియత్నాం. అంతా ఈ దిక్కుమాలిన కెమెరా వల్లే. ఇది లేకపోతే మనకి పరిస్థితి వచ్చిండేది కాదు. నానా ఆగండి, జాగ్రత్తగా ఆలోచించండి. మన దగ్గర పాస్పోర్ట్స్ లేవు, డబ్బులు లేవు, ఇంటికెలా వెళ్తాము? ఈ కెమెరానే మనల్ని వియట్నాంకి తీసుకొచ్చింది. అది ఎలా జరిగిందో తెలియదు, కానీ ఈ కెమెరానే మనల్ని ఇంటికి తీసుకెళ్ళిపోతుందేమో అని అనిపిస్తుంది నాకు. పిచ్చేమన్నా పట్టిందా? ఏమన్నా అర్థం ఉందా అసలు? నువ్వు మాట్లాడేదానికి మీనింగ్ ఉందా లేదా? అవును బావా, శైలక్క చెప్పింది కరెక్టే. ఈ ఫోటో దిగడం వల్లే కదా ఇదంతా జరిగింది. ఇంకొక ఫోటో దిగి చూద్దాం ఏం జరుగుతుందో. ఫోటో దిగాక ఇంకా పెద్ద ప్రాబ్లంలో పడితే అప్పుడేం చేస్తారు? ఇప్పుడు మాత్రం చేసేది ఏముంది నానా? మీ దగ్గర ఏమన్నా బెటర్ ప్లాన్ ఉందా? మీ ఇష్టం వచ్చింది చేసుకోండి, నేను వార్న్ చేయలేదు అనొద్దు. ఓకే, అందరు రండి, లెట్స్ టేక్ ఎ సెల్ఫీ. నానా రండి, సెల్ఫీ తీసుకుందాం. వస్తానులే, రాకేం చేస్తాను. ఒక్క నిమిషం ఆగండి. ఇది ఇంపార్టెంట్ కాదో తెలియదు, కానీ ఇంట్లో కెమెరా ఓపెన్ చేసినప్పుడు ఒక నోట్ కనిపించింది. వాట్ ఇట్ సేస్ ఇస్ ఓన్లీ 5 పిక్చర్స్ ఆర్ అలౌడ్ అని ఉంది. సీరియస్లీ తరుణ్, అంత ఇంపార్టెంట్ విషయం ఇప్పుడు చెప్తున్నావా? ఏంటి 5 పిక్చర్సేనా? అప్పుడేదో ర్యాండమ్ నోట్ అని అనుకున్నానక్క. ఈ కెమెరా మన జీవితాన్ని మార్చేస్తుందని అనుకోలేదు. సరే, ఇప్పుడు ఇవన్నీ ఆలోచిస్తే ఇంకా వేస్ట్, కానీ ఇంకా 4 ఛాన్సెస్ ఉన్నాయి కదా. ఒక ఫోటో దిగి ఇంటికి వెళ్ళిపోదాం. అందరూ రండి దగ్గరికి. సీరియస్లీ, నువ్వు ఇంత సీరియస్ సిచ్యువేషన్లో కూడా ఈ పోజ్ ఇస్తున్నావా?